దావోస్ పర్యటన అన్నటువంటిది ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి షాకింగ్ పరిణామం. ఎందుకంటే ఒక్కటంటే ఒక్క కంపెనీ కూడా ఎంఓఏ కుదుర్చుకోకపోవడం అనేది. ఎంతమందిని కలిశారు, ఎంత ప్రతిభ పెరిగింది, ఎంత అద్భుతంగా జరిగింది అన్నటువంటి పేపర్లో రాయించుకున్నా, జనాలతో చెప్పించుకున్నా, లేకపోతే కనుక మేధావులతో అనిపించుకున్నా అక్కడ ఎంఓయూలు అనేటటువంటిది కీలకం. ఆ ఎంఓయూలు ఏమీ లేకపోవడం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని కవర్ చేయడానికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది? మొన్న 3.5 లక్షల కోట్ల రూపాయలు ఆల్రెడీ ఈ 7 నెలల్లో పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పింది. ఇప్పుడు అకస్మాత్తుగా 6.5 లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి, దాదాపు 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు అంటూ ఇట్లాంటిది ఒక పోస్టుని హైలైట్ చేసుకుంటూ వస్తుంది దావోస్ ఇష్యూ డైవర్ట్ చేయడానికి. ఇప్పుడు దానికి మరి కౌంటర్ చేయాలి కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొస్తుంది. దావోస్కి సంబంధించి జగన్ హయాంలో కుదిరినటువంటి ఒప్పందాలని లోకేషే ప్రస్తావించినటువంటి అంశాన్ని గుర్తు చేస్తూ అప్పుడు లోకేష్ మాట్లాడినటువంటిది ఇప్పుడేం